వెల్కమ్ టు VVB9 న్యూస్. మూడవ రోజు న్యాయవాదుల విధులు బహిష్కరణ. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నేపాగా సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు మూడో రోజు విధుల బహిష్కరించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు ఆర్నేపాగా సుందర్రావు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమ నిధికి 5 వకాలతుల నిబంధన సరైనది కాదు అని, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2014ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ మెట్టల ఆంజనేయులు, జై శ్రీనివాసరావు, జి శ్రీనివాస్ గౌడ్, పూల నాగరాజు, రావూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మూడవ రోజు మా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ సభ్యులందరూ ఏకగ్రీవంగా యునానిమస్గా విధులు బహిష్కరించి భారత ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. నిరసన ఎందు నిమిత్తం వ్యక్తం చేస్తున్నామంటే వారు 24 యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. చట్టంలో ప్రత్యక్షంగా తెలియజెప్పేది ఏంటంటే వారు ఈ చట్టం కేవలం న్యాయవాదుల యొక్క వెల్ఫేర్ కోసం, న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం అని చెప్తున్నారు. కానీ దాంట్లో ఒక క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్ ఏంటంటే 1 సంవత్సరంలో 5 వకాలతులు ఫైల్ చేయకపోతే, 10 సార్లు బెంచ్ ముందు అప్పీర్ అవ్వకపోతే అలాంటి వారికి వెల్ఫేర్ లేదు. మరి వాళ్ళు 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా, 40 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా, 1 సంవత్సరంలో వాళ్ళు బెంచ్ ముందుకు రాకపోయినా, వకాలతాలు ఫైల్ చేయకపోయినా అలాంటి వారికి ఏ వెల్ఫేరు, ఏ సంక్షేమం, ఏ సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందదనే క్లాజ్ పెట్టారు. మేము భారత ప్రభుత్వానికి ఒకే ఒక మనవి చేస్తున్నాము. మనమనుకోండి, హెచ్చరికనుకోండి, ఏదైతే మీరు ప్రవేశపెట్టారో 5 వకాలతాలు 10 సార్లు అప్పీర్ అనేది తీసివేసి మా న్యాయవాదుల పట్ల నిజంగా వెల్ఫేర్ ఉంటే సక్రమైన పద్ధతిలో ఇంప్లిమెంటేషన్ చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అది ఈరోజు జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ తరపు నుండి మా ప్రెసిడెంట్ గారు ఆర్నేపాగా సుందర్రావు గారు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఈ రోజు వరకు కూడా అడ్వకేట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రత్యక్ష సహాయం లేదు. ఈ వ్యవస్థకు ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అయినప్పటికి కూడా మేము కట్టేటటువంటి స్టాంపుల నుంచి మాకు వెల్ఫేర్ ఇస్తున్నారని చెప్పేసి ఒక బూటకపు చట్టాన్ని తయారు చేసి దాంట్లో సెక్షన్ 22, 24 ప్రకారం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 5 మెమో ఆఫ్ అపీరెన్స్లు కానీ, 5 వకాలతులు కానీ, 10 సార్లు అపీరెన్స్ కావాలనేటువంటి నిబంధన పెట్టి మరి న్యాయవాదు యొక్క వృత్తిని మరి బజార్కి ఇడుస్తూ ఉన్నారు. ఒక్కసారి నేషనల్ వైజ్గా ఒక అడ్వకేటు ఎన్రోల్ అయిన తర్వాత అతను వృత్తి చేసుకునే సమయంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్రోల్మెంట్ చేయటం అంటాం, ఏదో విధంగా అడ్డంకులు కలుగు చేయటం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు మాకు ఎలాంటి సహాయం చేయనప్పుడు మీరు పెట్టే రూల్స్లో మమ్మల్ని మా వృత్తిపరంగా ఎలాంటి ప్రతిఘటన ఉండకూడదు, ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇలాంటి విషయాలు జోక్యం చేసుకుంటే మాత్రం అడ్వకేట్ వ్యవస్థ మాత్రం కూడా ప్రభుత్వం చేసే చర్యలకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఒక రాష్ట్రంలో న్యాయవాదులకి ఇంకొక రాష్ట్రంలో న్యాయవాదులకి వ్యత్యాసం చూపిస్తున్నారు. ఒక్కసారి కర్ణాటక రాష్ట్రంలో పరిశీలిస్తే ఇక్కడ మేము 250 రూపాయలు వెల్ఫేర్ పిటిషన్ కంటిస్తే అక్కడ 20 రూపాయలు మాత్రమే వెల్ఫేర్ అంటిస్తున్నారు. అక్కడ 10 లక్షలు ఇస్తున్నారు, ఇక్కడ 4 లక్షలు ఇస్తున్నారు. తెలంగాణలో ఒక 100 రూపాయలు మాత్రమే వెల్ఫేరు, మన రాష్ట్రంలో 250. మీరు ఇచ్చేటటువంటి వెల్ఫేరు మా న్యాయవాదులు ప్రభుత్వం తరపున, ప్రజల తరపున బెంచ్ ముందు మరి ప్రతివాదనలో కూడా ప్రజలకు చేరువుగా, ప్రజలకు న్యాయం చేసే పాత్ర పోషిస్తున్నటువంటి న్యాయవాదులకి మీరు ఏవైనా చేయదలుచుకుంటే, నిజంగా న్యాయవాదుల పట్ల సహాయం చేయాలని చిత్తశుద్ధి అంటే ఆ యొక్క వెల్ఫేర్ ఫండ్ని 20 లక్షలు చేస్తే మాకు పద్ధతి ఉంటుంది, ధర్మంగా ఉంటుంది. అదే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేకి వెళితే భోగభాగ్యాలు అనిపిస్తూ ఉన్నారు. మేము ఎన్రోల్ చేసుకున్న దగ్గర నుంచి ప్రాణం ఉన్నంతసేపు మేము చేసేటువంటి ప్రాక్టీస్లో మాకు సరి అయిన న్యాయం కలగటం లేదు, సరైనటువంటి వెల్ఫేర్ కానీ సంక్షేమం కానీ రావటం లేదు, వచ్చే ఇన్సూరెన్స్ కూడా లేదు. కాబట్టి తప్పకుండా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఒక్కసారి సింహావలోకనం చేసుకొని ఆత్మ పరిశీలన చేసి మా న్యాయవాది వృత్తికి మరి గౌరవం ఇవ్వాలని
అలా ఇవ్వనేళ్ళలో ఇది మొత్తం దేశవ్యాప్తంగా మన న్యాయవాదులందరూ సంఘటితంగా ప్రభుత్వం మీద తిరుగుచేపాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.